నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా అలర్ట్ను చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్లో పర్యటిస్తోన్న ప్రధాని. అహ్మదాబాద్ సబర్మతి నదీ తీరాన ఖాదీ ఉత్సవ్ను ప్రారంభించిన మోదీ. స్వయంగా చరకా తిప్పి నూలు వడికిన ప్రధాని. సబర్మతి నదిపై నిర్మించిన అటల్ బ్రిడ్జిను ప్రారంభించిన ప్రధాని. సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామన్న బీజేపీ. నిబంధనలను తరచూ మార్చడం సరికాదన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. హన్మకొండలో బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమం. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు. కేంద్రం ఇచ్చే నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న జేపీ నడ్డా. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. ఇక డీటెయిల్స్ చూస్తే, గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని సబర్మతి నదీ తీరం వద్ద జరిగే ఖాదీ ఉత్సవ్ను ప్రారంభించారు. సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని ఖాదీ తయారీని స్వయంగా పరిశీలించి మహిళలు నూలు వడుకుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గుజరాత్లోని వివిధ జిల్లాల నుంచి 7,500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ప్రధాని సైతం చరక వద్ద కూర్చుని స్వయంగా నూలు వడికారు. ఈ సందర్భంగా ఖాదీ ఉత్సవ్లో ప్రధానికి చరకాను అందించారు. ఈ సందర్భంగా కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ను ప్రధాని ప్రారంభించారు. అలాగే సబర్మతి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ బ్రిడ్జిను ప్రధాని ప్రారంభించారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పశ్చిమ చివర్లోని పూల తోటను, నదీ తీరానికి తూర్పున నిర్మించనున్న కళలు, సంస్కృతి కేంద్రాలను కలుపుతుంది. మొత్తం 300 మీటర్ల పొడవున్న ఈ వంతెన కళ్ళు చెదిరే డిజైన్లతో పాటు ఎల్ఈడి లైటింగ్ను ఏర్పాటు చేశారు. నదీ తీరంలోని దిగువ, ఎగువ నడక మార్గాల నుంచి చేరుకునే విధంగా వంతెనను నిర్మించారు. సైక్లిస్టులు సైతం సబర్మతి నదిని దాటడానికి కూడా ఈ వంతెన ఉపయోగించుకోవచ్చు. ఈ అటల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్తో నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో నేడు 7,500 మంది ఖాదీ ఉత్సవ్లో పాల్గొనడం నూతన అధ్యాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్లోని సబర్మతిలో ఖాదీ ఉత్సవ్ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ చరకాపై నూలు వడకడం తన సౌభాగ్యమన్నారు. ఈ సమయంలో తన బాల్యం గుర్తొచ్చిందన్నారు. స్వాతంత్రోద్యమంలో ఈ చరక కీలక పాత్ర పోషించిందన్నారు. అటల్ బ్రిడ్జ్ నూతన ఆవిష్కరణకు నిదర్శనమన్నారు. 7,500 बहनों बेटियों ने एक साथ चरखे पर सूत काटकर नया इतिहास रच दिया है। ये मेरा सौभाग्य है कि मुझे भी कुछ पल चरखे पर हाथ आजमाने का, सूत काटने का सौभाग्य मिला। मेरे लिए आज ये चरखा चलाना कुछ भावुक पल भी थी। मुझे मेरे बचपन की ओर ले गई, क्योंकि हमारे छोटे से घर में एक कोने में ये सारी चीजें रहती थी और हमारी मां आर्थिक उपार्जन को ध्यान में रखते हुए जब भी समय मिलता था वो सूत काटने के लिए बैठती थी। आज वो चित्र भी मेरे ध्यान में फिर से एक बार पुनस्मरण हो आया। और जब इस सारी चीजों को मैं देखता हूं
आज या पहले भी कभी कभी मुझे लगता है कि जैसे एक भक्त भगवान की पूजा जिस प्रकार से करता है, जिन पूजा की सामग्री का उपयोग करता है, ऐसा लगता है इस सूत कांतने की प्रक्रिया भी जैसे ईश्वर की आराधना से कम नहीं है। जैसे चरखा आजादी के आंदोलन में देश की धड़कन बन गया था, वैसा ही स्पंदन आज मैं यहां साबरमती के तट पर महसूस कर रहा हूं। मुझे विश्वास है कि यहां मौजूद सभी लोग इस आयोजन को देख रहे सभी लोग आज यहां खादी उत्सव की ऊर्जा को महसूस कर रहे होंगे। आजादी के अमृत महोत्सव में देश ने आज खादी महोत्सव करके अपने स्वतंत्रता सेनानियों को बहुत सुंदर उपहार दिया है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 92వ సంచిక రేపు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. भारत की जनता से साझा करेंगे अपने मन की बात। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంతో పాటు అనేక సంస్కరణల ద్వారా యువత నైపుణ్యాలను పెంపొందించుకొని దేశ ఆర్థిక ప్రగతికి చేయూతనివ్వాలని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలోని IIIT 5వ స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ సర్కార్ దూరదర్శన్తో మాట్లాడుతూ అన్ని మౌలిక సదుపాయాలతో 2 ప్రఖ్యాత ఉన్నత విద్యా కేంద్రాలు శ్రీ సిటీలో ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులకు జాతి అభివృద్ధికి ఎంతో దోహదపడుతోందన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియాలతో యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నారని, నిరుద్యోగ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. MTech and PhD. And at the same time, I have come to know that this institute have started the implementation of National Education Policy 2020 till before, more than 1 year back, they have started. And in the last 2 years, including this year, their placement have become 100%. This is a milestone for all the institutes. Naturally, National Education Policy will give benefit to all students, family members, and also society, at the same time the country. చిన్న నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చుకోగలమని లోకాయుక్త జడ్జ్ లక్ష్మణ్ రెడ్డి అన్నారు. కమ్యూనిస్టు నేత బి నారాయణ రచించిన రాష్ట్ర ప్రాజెక్టులు, నీటి అవసరాలు పుస్తకాన్ని ఆయన కడపలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి విషయంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయన్నారు. ఇసుక అవసరాల కోసం నదులను తవ్వేస్తున్నారన్నారు. తద్వారా భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో బాలయోగి గురుకుల పాఠశాలను మంత్రి ఈరోజు సందర్శించారు. గురుకులంలోని విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నాడు నేడుతో పెనుమార్పులు చేపట్టిందని వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జంట కాంస్య పతకాన్ని సాధించింది. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సాత్విక్ చిరాగ్ శెట్టి జంట మలేషియాకు చెందిన జట్టుతో తలపడింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో భారత్కు ఇదే తొలి పతకం కావడం విశేషం. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ లలిత్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా పలువురు కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ 74 రోజుల పాటు పనిచేయనున్నారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ 1957 నవంబర్ 9న జన్మించారు. 1983 జూన్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 డిసెంబర్ వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1986 జనవరి నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ను ప్రారంభించారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. Is by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment Perform the duty of my office without fear and favor, affection or ill will. perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. నూతన జాతీయ రహదారుల నిర్మాణ ప్రతిపాదనలను కోరుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి రాసిన లేఖకు స్పందిస్తూ సమాధానంగా కేంద్ర మంత్రి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నుండి నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి చేరుకునే నూతన జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదించారని, వీటి నిర్మాణానికి గల ప్రాముఖ్యతను గుర్తించినట్లు తెలిపారు. ఈ రహదారుల నిర్మాణానికి అవసరమైన సాంఘిక, ఆర్థిక అంశాలను, అవకాశాల పరిశీలనకు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను నియమించామన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్, సరుకు రవాణాకు, జనాభా రవాణాకు ఈ జాతీయ రహదారుల ఉపయోగాలను, ప్రస్తుత ప్రతిపాదిత ఇతర రోడ్లను అనుసంధానించగలిగే అవకాశాలను, ఆ ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి గల అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తన లేఖలో తెలియజేశారు. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎలాంటి అభివృద్ధి చేయలేదని రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కుప్పంలో ఇక గెలవలేమనే నిరాశతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబునని పేర్కొన్నారు. రాజకీయ కుట్రలతో హంద్రీ నీవా పనులకు ఆటంకం కలిగిస్తున్నారని, అయితే ఎన్నికల్లో
ఎన్నికల లోపే కుప్పం కెనాల్ పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కూడా చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలు కూడా గెలిపించే పరిస్థితి ఇక్కడ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు విలక్షణమైన పాలన ఇచ్చాడు కాబట్టి ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు. నువ్వు 30 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గానికి ఏం చేశావు, లేదా జిల్లాకు ఏం చేశావు, లేదా రాయలసీమకి ఏం చేశావు, ఆ విధంగా మనం ఆలోచన చేస్తే రాయలసీమకు తీరని నష్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పరచుకోలేని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రామచంద్రారెడ్డి, పొంగునూరు, పుడంగి ఇలాంటి కొత్త పేర్లు పెట్టి సునకానందంతో ఆయన చాలా సంతోషపెడతా ఉన్నాడు. ఆయనకు కావాల్సిన టీవీ ఛానల్స్ కానీ పత్రికలు కానీ అదే విధంగా సంతోషపెడతా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ ఓబీసీ రాష్ట్ర స్థాయి 3 రోజుల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, నిబంధనలను తరచూ మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పండుగను స్వేచ్ఛగా జరుపుకునే అవకాశాన్ని కల్పించాలని, లేదంటే ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి సమాధానం చెప్తారన్నారు. చవితి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం చూస్తే పండుగలు ఎట్లా జరుపుకోవాలి, పండుగల్లో ఏ తిండి తినాలి, పండుగల్లో ఏ బట్టలు కట్టుకోవాలనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించేటువంటి పరిస్థితికి రావడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి బీజేపీ సూటిగా ప్రశ్నిస్తోంది. మరి ఇతర మతాలకు సంబంధించినటువంటి రంజాన్ విషయంలో ఏ రకంగా జరుపుకోవాలో నిబంధనలు ఇస్తారా? క్రిస్టియన్కి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ పండుగలు ఏ రకంగా నిర్వహించుకోవాలో ఆదేశాలు ఇవ్వగలుగుతారా? ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష అని చెప్పి బీజేపీకి అడుగుతున్నాం. వినాయక ఉత్సవాలు జరుపుకోవాలంటే 4 ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాలా? అంటే ఎటు వెళుతుంది రాష్ట్రం? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. తక్షణమే ఆదేశాలు వెనక్కి తీసుకోమని చెప్పి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. పండుగను స్వేచ్ఛగా జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించమని చెప్పి కోరుతున్నాం. లేకపోతే సరైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఇప్పుడు స్వల్ప విరామం. ప్రజలు మా నియోజకవర్గంలో ఈ పనులు లేవు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, ఇలాగా నిలదీస్తున్నారు. సో లెట్ దెమ్ ట్రై, వాళ్ళ స్టైల్ వాళ్ళు ట్రై చేయనివ్వండి. మీరు ఎమ్మెల్యే అయ్యాక మీ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి? దాన్ని మీరు సాధించారా? ఏడో బెదిరించాడను, ఇంకోడేదో చేశాడని నేను ఐ డోంట్. మంత్రివర్గ విస్తరణలో మీ పేరు వినిపించింది. నిజంగా ఇది సాధ్యమేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఉన్నింది. కొన్ని సంఘాలు మాత్రమే మిమ్మల్ని అప్పుడప్పుడు టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు? ఇది అబద్ధమని నేను ఈరోజు చెప్పడం కన్నా సింగన్నమల్ల శాసనసభ్యురాలు జొన్నలగడ్డ పద్మావతితో ప్రత్యేక ముఖాముఖి మీ దూరదర్శన్ సప్తగిరిలో రేపు సాయంత్రం 5:10 వెల్కమ్ బ్యాక్. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఓరుగల్లు గడ్డకు నా నమస్కారం అంటూ తెలుగులో నడ్డా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర సంకల్పమని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చే నిధుల్ని టీఆర్ఎస్ సర్కారు దుర్వినియోగం చేస్తోందని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. यात्रा का जो प्रजा संग्राम यात्रा है उसके समापन कार्यक्रम में मुझे आने का सौभाग्य मिला है। इस यात्रा का मकसद है कि जिस तरीके से टीआरएस तेलंगाना राज्य समिति और केशव चंद्रशेखर राव के नेतृत्व में तेलंगाना को एक अंधेरे में ढकेल रही है, उससे निजात दिला करके यहां फिर से उजाला हो, विकास हो, नई कहानी लिखी जाए, इस संकल्प को लेकर के हम चले। आदरणीय मोदी जी के राज में विकास की झड़ी लगी है, विकास का कार्यक्रम चल रहा है। मैं यहां आज आया हूं
मुझे याद है कि खम्मम से मैं जा रहा था तो ककातिया मेडिकल कॉलेज के बारे में उस समय धर्माराव जी ने, हमारे मुरलीधर राव ने, हमारे संजय बंडी जी ने कहा कि इस हॉस्पिटल की बुरी हालत है, और मैंने उसी समय मोदी जी के आशीर्वाद से सुपर स्पेशलिटी ब्लॉक के लिए 120 करोड़ रुपए उसी समय हमने सैंक्शन किए। विकास की अनेकों कहानियां हैं जो मैं आपको बता सकता हूं, लेकिन चाहे वो महिला सशक्तिकरण हो मोदी जी के नेतृत्व में, चाहे ये युवा सशक्तिकरण हो, चाहे गांव का विकास हो, चाहे स्वच्छता अभियान हो, चाहे उज्ज्वला के माध्यम से महिलाओं को सशक्तिकरण की बात हो, चाहे प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हो, गरीबों के पेट में 2 वक्त की रोटी का इंतजाम हो, फिर चाहे प्रधानमंत्री किसान सम्मान निधि हो, और फिर चाहे प्रधानमंत्री किसान मानधन योजना हो। आज किसानों को ताकत देने का काम, महिलाओं को ताकत देने का काम, युवाओं को ताकत देने का काम, समाज में दलित, वंचित, पीड़ित को ताकत देने का काम, अगर ये काम किसी ने किया है तो भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किया है। इस बात को भी हमको याद रखना चाहिए। लेकिन जब मैं यहां की बात करता हूं तो मुझे दुख भी होता है। अभी मुझे बताया गया कि जब 11 जिलों में फ्लड्स आए तो केंद्र ने 377 करोड़ रुपए एलोकेट किए, 377 करोड़ रुपए, और 188 करोड़ रुपए उसमें से रिलीज किए, लेकिन कोई भी मदद केसीआर के द्वारा इन पैसों से जनता की नहीं की गई, उनकी अनदेखी की गई। इस बात को भी हमको ध्यान रखना। ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం దేశంలోని చట్టాలపై వారికి అవగాహన కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గుంటూరు జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవా సహాయకులు ఈ విషయంపై శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. గుంటూరు జిల్లా 4వ అదనపు జడ్జి రామ్ గోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తనకు చట్టం తెలియదని తప్పు చేయడం సరికాదన్నారు. చట్టాలు నాకు తెలియదంటే న్యాయ సూత్రాలు ఒప్పుకో. ప్రజలకి చట్టాలు తెలిసినా తెలియకపోయినా ఒకసారి చట్టం అంటూ సమాజంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ఆ వ్యక్తుల మీద, ప్రజల మీద అది రుద్దబడుతుంది. కాబట్టి ఏ వ్యక్తి కూడా నాకు చట్టం తెలియదంటే చట్టం అంగీకరించదు. కాబట్టి ప్రజలు చట్టాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఎంతైనా ఈరోజు సమాజంలో ఉంది. ప్రజలందరికీ చట్టాలు తెలియజెప్పేందుకు అన్ని చట్టాలు కాకపోయినా కొన్ని ప్రాథమిక చట్టాలని రోజు ప్రజలకి ఏదైతే అవసరాలు ఉంటాయో అటువంటి చట్టాలని తెలియజేయడానికి ఈరోజు న్యాయసేవ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈరోజు 2 రోజుల ప్రోగ్రామ్ని 27/8/2002 అదేవిధంగా 28/8/2002 2 దినాలు పారా వాలంటీర్స్ని ట్రైనింగ్ చేసి వాళ్ళ ద్వారా అనేక కార్యక్రమాలని, వాళ్ళ ద్వారా సమాజంలోకి కొన్ని ప్రాథమిక చట్టాలను తీసుకోపోవాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఈరోజు రేపు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల కుప్పం పర్యటన విజయవంతమైందని తిరుపతి పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అడుగడుగునా వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిని అధిగమించి చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకు వెళ్లారన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఏ విధంగా గూండాగిరి చేయాలనే దీనిపైన ఒక స్క్రిప్ట్ రచించినట్టుంది ఆయన భాషలో, ముఖ్యమంత్రి భాషలో. దానికి అనుగుణంగానే నిన్న అంత బరి తెగించి ఆ పార్టీ శ్రేణులు ఆ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకునే విధంగా వాళ్ళు చేసిన దీన్ని అంతా కూడా మీడియా ద్వారా కానీ అందరూ కూడా పత్రికల ద్వారా కానీ మీరందరూ చూశారు. ఈరోజు కుప్పం ప్రజలు అక్కడున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల గతంలో ఏ నాయకుడు ఎవరు కూడా కుప్పంలో చేసిన దాఖలాలు లేవు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుప్పంకి 10 పైసలు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మీరు ముఖ్యమంత్రి అయి 3.5 సంవత్సరాలు అవుతా అంటే ఏం అభివృద్ధి కార్యక్రమం చేశారో చెప్పమని చెప్తా ఉన్నాం. మున్సిపల్ ఎలక్షన్లో అడ్డదుడ్డంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా
అరెస్ట్ చేసి పార్టీ శ్రేణులందరిపైన కూడా దౌర్జన్యం చేసి పోలింగ్ బూత్లన్నీ కూడా ఆక్రమించుకొని మున్సిపల్ ఎలక్షన్లో గెలిచి మేము గెలిచాము కుప్పవాలని చెప్పుకున్న చరిత్ర మీది ఈరోజు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ఇండియన్ రైల్వేస్ హైస్పీడు రైళ్లను ప్రవేశపెడుతోంది. వందే భారత్ పేరుతో తొలిసారి 2019లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రైలును న్యూఢిల్లీ వారణాసి మార్గంలో ప్రారంభించారు. తాజాగా ఢిల్లీ నుంచి వైష్ణోదేవి మార్గంలో రెండో వందే భారత్ రైలును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా కోటా నుంచి నాగ్దా సెక్షన్లో ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వందే భారత్ మూడో రైలు ట్రయల్ రన్ ముగిసింది. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకున్న వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని సహించేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కార్యాలయ భవనాన్ని అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 2024 మే నాటికి ఎన్ఐఏ కార్యాలయాలు అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ అధికారులను విస్తరించిందని, ఇతర దేశాలకు కూడా దాని పరిధిని పెంచిందన్నారు. काल के अंदर ही अपने कार्यक्षेत्र के हर पहलू में बेंचमार्क स्थापित कर पूरे विश्व में एक प्राइम एंटी टेरर इन्वेस्टिगेशन एजेंसी का एक प्रकार से मान्यता प्राप्त किया है. पूरे देश के लिए गौरव की बात है. और जहां तक दो सिद्धि का प्रमाण है, जहां तक कन्विक्शन का सवाल है, इसमें गोल्ड स्टैंडर्ड प्रस्तावित किए हैं. लगभग बीच में थोड़ा लुढ़क गया था, परंतु 94% का दोष सिद्धि का प्रमाण है. और वो भी ऐसे केसों के अंदर जहां साक्ष्य मिलना ही मुश्किल है, जहां षड्यंत्र शायद देश की सीमाओं के बाहर से होते हैं, घटना यहां होती है. और उस वक्त ज्यादातर घटना में लिप्त लोग వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని సహించేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కార్యాలయ భవనాన్ని అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 2024 మే నాటికి ఎన్ఐఏ కార్యాలయాలు అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ అధికారాలను విస్తరించిందని, ఇతర దేశాలకు కూడా దాని పరిధిని పెంచిందన్నారు. ही अपने कार्यक्षेत्र के हर पहलू में बेंचमार्क स्थापित कर पूरे विश्व में एक प्राइम एंटी टेरर इन्वेस्टिगेशन एजेंसी का एक प्रकार से मान्यता प्राप्त किया है. पूरे देश के लिए गौरव की बात है. और जहां तक दो सिद्धि का प्रमाण है, जहां तक कन्विक्शन का सवाल है, इसमें गोल्ड स्टैंडर्ड प्रस्तावित किए हैं. लगभग बीच में थोड़ा लुढ़क गया था, परंतु 94% का दोष सिद्धि का प्रमाण है. और वो भी ऐसे केसों के अंदर जहां साक्ष्य मिलना ही मुश्किल है, जहां षड्यंत्र शायद देश की सीमाओं के बाहर से होते हैं, घटना यहां होती है. और उस वक्त ज्यादातर घटना में लिप्त लोग उसी स्थान पर मरने की भी संभावना होती है. फिर भी इसकी तह तक जाना, इसके सपोर्ट में कौन कौन लोग थे उनको ढूंढना, सीमाओं के अंदर और सीमाओं के बाहर पूरा सहयोग करने वालों का जाला ढूंढकर निकालना और उसको खत्म करना. मैं मानता हूं कि एनआईए ने నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.
దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.